తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు, కానీ ఇవాళ రోజుల్లో ఎలా ఉంది పరిస్థితి? మా రోజుల్లోనే బాగుండేది, పెళ్ళంటే ఏమైనా కానీ భర్త భార్య ఇద్దరు సర్దుకుపోయి బతికే వాళ్ళం, ఎంతమందిని మనం అలా చూస్తున్నాం అని చెప్తారండి. నిజమే, ఇవాళ రోజుల్లో వివాహాలు త్వరగా విఫలం అవ్వడానికి, అలాగే ఆలస్యంగా వివాహాలు కావడానికి ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నారు. ప్రధానంగా జాతకాలు కలవలేదని, ఏవో దోషాలున్నాయని, ఇవి మనం ఎప్పుడు వింటూనే ఉంటాం. ముందుగానే తెలుసుకుంటే మనందరం జాగ్రత్త పడతాం కదా. అలా జాగ్రత్త పడాలి అంటే నిపుణుల సలహా మనకి తప్పనిసరండి. ఇది దృష్టిలో పెట్టుకునే అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం, ప్రత్యేకించి వివాహాల గురించి. ఎవరికైతే వివాహాలు ఆలస్యం అవుతున్నాయో, కారణాలు తెలియకుండా ఉన్నారో, ఎటువంటి దోషాలు ఉన్నాయో వారికి ప్రత్యేకంగా ఈ వీడియోస్ ద్వారా చక్కటి వివరణ అందించబోతున్నాం. మనకి అందించేది జ్యోతిష్యరత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. ఇప్పటి వరకు వీరు 5,000 వివాహాలు జరిపించారండి. అంతేకాదు, ఎవరన్నా తీసుకొచ్చి ఒక సంబంధం మా అమ్మాయికి ఒక జాతకం ఇచ్చి వీరికి సంబంధం కుదర్చండి అని అడిగితే ఈ లెక్కన 1,00,000 వివాహ పొంతనలు చేశారు వారు. అంతటి అనుభవం ఉంది 30 ఏళ్లుగా. ఈ 30 ఏళ్లలో ఎంతో మందిని జతపరిచారు. చాలా సంతోషించే విషయం ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉండడం, వీరికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండడం చూస్తాం. చాలా మంది మాకు ఇలాంటి గురుగారి ద్వారా మాకు జాతకం చెప్పించండి, మా అమ్మాయికి అబ్బాయికి వివాహం ఆలస్యం అవుతుంది, కారణం తెలియట్లేదు, దోషం ఏంటని కొన్ని మెసేజెస్ వచ్చాయండి. అవి నాకు నిజమే అనిపించింది. కరెక్ట్గా చెబితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని మీకోసమే ప్రత్యేకంగా సిరీస్ ఆఫ్ వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాం. వీడియోస్ అన్నీ కూడా ఎటువంటి దోషాలు ఉంటాయి, ఎందుకు ఉంటాయి, పరిహారం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవచ్చు. అలాగే గురువు గారి అపాయింట్మెంట్ కోసం మీకు స్క్రీన్ పైన నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్ ద్వారా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వివరాలన్నీ కూడా మీరు మళ్ళీ ఒకసారి అడిగి క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే నేరుగా గురువు గారిని కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఆ వివరాలు కూడా తెలియజేస్తారు. ముందుగా గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. వివాహాల గురించి కానీ ఇది ఒక రికార్డేనండి. ఖచ్చితంగా 1,00,000 పొంతనలు, వివాహ పొంతనలు చేశారు, 5,000 వివాహాలు జరిపించారు. ఎంతటి అనుభవం అంటే మెయిన్ అంటే వివాహ పొంతలు ఏంటంటే ప్రతి ఒక్క జాతకానికి ఏంటంటే అలాగే 27 నక్షత్రాలు ఉంటాయి. కొంతమంది తెలియదు ఈ 27 నక్షత్రాలు ఏదైనా మీ నక్షత్రం ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీది అశ్విని నక్షత్రం అయింది అనుకోండి. ఈ అశ్విని నక్షత్రానికి 27 కలుస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ ప్రతి నక్షత్రానికి ఒక 16 to 17 నక్షత్రాలే కలుస్తాయి. అవే కలుస్తాయి. ఇప్పుడు కలవ నక్షత్రం ఇచ్చినా కూడా అది కలవనట్టే అనమాట. సో అలా కూడా చాలా పొంతలు అయిపోతుంటాయి. అందుకే నేనేం చేస్తానంటే మీ నక్షత్రం ఇచ్చారంటే మీ నక్షత్రానికి తగ్గట్టు ఏ నక్షత్రం అయితే మ్యాచ్ అవుతుందో ఆ నక్షత్రం మీకు ఆ 17 లిస్టు పంపిస్తాను అనమాట. సో అందులో మీకు ప్రొఫైల్ అన్నీ నచ్చింది అనుకోండి, అంటే చదువు, ఉద్యోగం, అలాగే మెయిన్గా తన అందం కానీ, హైట్ కానీ, మెయిన్గా క్యాస్ట్, సబ్సెక్ట్, క్రీడ్, అలా మీరు అనుకున్న అన్నీ అందులో ఉన్నాయనుకోండి. అప్పుడు మీరు మీ జాతకం ఆ ప్రొఫైల్ నాకు పంపిస్తాను, కుదిరిందో లేదని చెప్తున్నాడు. సో ఓవరాల్గా అలా 1,00,000 మ్యాచ్ మేకింగ్ చూశానండి. 5,000 పెళ్ళిళ్ళు చెప్పాను. కొంతమందికి 10 సంబంధాలతోటే పెళ్ళిళ్ళు అయిపోయాయి. కొంతమందికి ఫస్ట్ దాంతో అయిపోయాయి. కొంతమందికి హైయెస్ట్ నేను చూసింది మాట ఒక 400 ఒకళ్ళకైతే, ఒకళ్ళకి 350, ఒకళ్ళకి 300. వాళ్ళు అలా వెయిట్ చేశారు కూడా. కొంతమంది 2-3 ఏళ్ళు కూడా వెయిట్ చేశారు నా మాట నమ్మకం మీద. అయితే ఇవన్నీ కూడా దోషాలు వీటి వల్ల కూడా ఉంటాయండి. అంటే మనకి మేజర్ దోషాలు కుజ దోషం అని, నాగదోషం అని, కాలసర్ప దోషం అని, సప్తమ స్థానం బాలేక, అష్టమ స్థానం బాలేక, కుటుంబ స్థానం బాలేక, కొంతమందికి సంతానం ఉండదని ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుండదని ఉంటుంది, కొంతమందికి ఆయుష్ లేదని ఉంటుంది. సో ఏంటంటే అవతల వాడికి ఆయుష్ ఉంది, వీళ్ళకి లేదనుకోండి, ఇవన్నీ ముందే తెలుస్తాయి. అందుకే పుట్టంగానే మనం జాతక చక్రం వేసినప్పుడే అప్పుడు పెద్దవేం చూడడం, మెయిన్ గా ఆరోగ్య ఆయుష్ గురించి చూస్తాం అన్నమాట. లైక్ బాలరిష్ట దోషాలు ఏమన్నా ఉన్నాయని కలిసి ఉండేవి, మెయిన్ విడాకులు అవ్వకుండా చూడాలి. మెయిన్ గా సప్తమ స్థానం బాగుండాలి. మెయిన్గా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఒకరికి బాగా ఈగో ఉందండి, వీళ్ళు ఏంటంటే చాలా సాఫ్ట్ వాళ్ళని తీసుకురావాలి. అంతేకాని ఈగో పర్సన్ ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. సో అలా ఏంటంటే బాగా అన్యోన్యంగా ఉండేది, బాగా ఇద్దరు కలిసి ఉండేది, సో దెబ్బలాట్లేంది. ఇంకోటి నేచర్, స్వభావం ఉంటుంది అన్నమాట. మనకి లగ్నం కూడా బాగా కలిసింది అనుకోండి, స్వభావం బాగా కలిసినట్టు. చంద్రుడు ఉన్న రాశులు ఇద్దరు బాగా కలిసారనుకోండి, నక్షత్రాలు ఇద్దరు బాగా కలిసారనుకోండి, మనసులు బాగా కలిసినట్టు. సో స్వభావం బాగా కలవాలి, మనసులు బాగా కలవాలి. సో ఇంకా ఆరోగ్యం, ఆయుష్, యాక్సిడెంట్ ప్రోన్ ఏం లేకుండా, సర్జరీలు ఏం లేకుండా, మెయిన్గా అలవాట్లు ఏం లేకుండా, ఇలా ఇవన్నీ డీప్గా వెళ్ళాలన్నమాట. అవన్నీ బాగుంటాయి కనుక మనం ముందుగా ప్రొసీడ్. చిన్న ఏమైనా ఉంటాయి కనుక చిన్న పరిహారాలతో సర్దుకోవచ్చండి. మెయిన్గా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఆయుష్ బాగాలేకపోయినా, సెకండ్ మ్యారేజ్ ఉన్నా, డైవర్స్ ఉన్నా, లేకపోతే విపరీతమైన అలవాట్లు ఉండి మొత్తం పేరంతా పోగొట్టుకున్నా, సో ఇవన్నీ మటు చాలా జాగ్రత్తగా చూసి అవి వద్దని చెప్తూ ఉంటాము. గురుగారు, వివాహం విషయంలో అసలు ఏ స్థానాలను చూడాలండి? సాధారణంగా ప్రతి జాతకానికి అంటే మన లగ్నం నుంచి లెక్కెట్టినప్పుడు, లగ్నం అంటే మన గురించి తెలుసుకోవడం.
సెకండ్ హౌస్ అంటే ద్వితీయ అంటే కుటుంబం, తృతీయ అంటే మనకి మెయిన్గా అన్నదమ్ములు అక్క చెల్లెలు, అలాగే చతుర్థం అంటే గృహం, వాహనం, సౌఖ్యం, మాతృస్థానం, పంచమం అంటే సంతానం, షష్టం అంటే ఆరోగ్యం, మెయిన్గా అప్పులు, అలాగే సప్తం అంటే వివాహ స్థానం, భర్త లేదా భార్య స్థానం, అష్టం అంటే ఆయుష్, మెయిన్గా యాక్సిడెంట్స్, మాంగళ్య స్థానం ఆడవాళ్ళకైతే, తొమ్మిది అంటే ఏంటంటే ఫారెన్ టూర్స్ వెళ్ళడం, పూర్వజన్మ పుణ్యం కొంచెం, తండ్రి గురించి తెలుసుకోవడం, దశమం అంటే ఉద్యోగ స్థానం, రాజ్యస్థానం, ఇవన్నీ దశమం అండి, మెయిన్గా ఉద్యోగం ప్రొఫెషన్ అదంతా. 11th అంటే లాభస్థానం, మనకన్నా పెద్దవాళ్ళు అన్నయ్యలు కానీ అక్కల గురించి కానీ తెలుసుకోవడం. 12th అంటే ఖర్చు నిద్ర. సో మెయిన్గా మనం వివాహం గురించి స్థానం చూసినప్పుడు మటుకు దాన్ని చూసినప్పుడు సెకండ్ హౌస్ చూడాలి. ద్వితీయ స్థానం అనేది కుటుంబ స్థానం కాబట్టి. అలాగే సప్తమ స్థానం చూడాలి. సప్తమం అంటే ఏంటంటే భర్త లేదా భార్య, మెయిన్గా వివాహ స్థానం, అది కాకుండా మనకి అన్యోన్యంగా ఉండడం, ఇవన్నీ సప్తమం. అష్టమం కూడా ఎందుకు చూడాలంటే మెయిన్గా ఆ వివాహం గురించి చూసినప్పుడు కుటుంబం చూసాం, సప్తమం చూసాం, అలాగే ఆయుష్, మెయిన్గా యాక్సిడెంట్స్, ఈ మాంగళ్య స్థానం కూడా అదైంది కాబట్టి అష్టమం చూస్తాం. సో ద్వితీయ స్థానంలో మటుకు శుభగ్రహాలు ఉన్నాయి. మెయిన్గా శుభగ్రహాలు అంటే చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు, ఈ 4 గ్రహాలు శుభగ్రహాలు అంటారండి. సో ఈ గ్రహంలో ఒకడున్నా పర్లేదు, ఇద్దరున్నా పర్లేదు, ముగ్గురు ఉన్నా పర్లేదు, నలుగురు ఉన్నా పర్లేదు, ఎవరు లేకపోయినా పర్లేదు, పాపగ్రహం లేకపోతే చాలు. అలాగే సప్తమ స్థానం భర్త లేదా భార్య స్థానం కాబట్టి అక్కడ కూడా మనకి శుభగ్రహాలైన చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ ఉంటే చాలా మంచిది. నలుగురు కానీ, ముగ్గురు కానీ, ఇద్దరు కానీ, ఒక్కరు కానీ, కనీసం ఒక్కడైనా ఉంటే చాలా మంచిది. అలాగే అష్టమ మెయిన్గా ఆయుష్ అనుకున్నాం కాబట్టి, యాక్సిడెంట్ స్థానం కూడా అనుకున్నాం కాబట్టి అక్కడ ఆయుష్ స్థానాలు కూడా మరి అప్పుడు అనొచ్చు. ఇప్పుడు సెకండ్ హౌస్ అంటే కుటుంబ స్థానం, ధనస్థానం, వాక్స్థానం, నేత్రస్థానం, అక్కడ మంచి గ్రహం ఉంటే బాగుంది. సప్తమానం కూడా చాలా మంచిది. అష్టమం ఏంటంటే దుస్థానం అనమాట. అంటే శుభగ్రహం అయిన వాళ్ళు అక్కడ ఉంటే పవర్ అంతా తగ్గిపోతుంది. మరి అలా అయినా కూడా అది మంచిదే. శుభగ్రహాలు ఉంటే లాంగివిటీ ఎక్కువ ఉంటుందండి. పాపగ్రహం అంటే ఆయుష్ తక్కువ. మంచి చేయకపోయినా పర్వాలేదు, మంచిగా ఉన్నారనే. అందుకు ఏంటంటే ఈ 4 గ్రహాలు శుభగ్రహాలు ఎవరు లేకపోయినా ఉంటే మరీ మంచిది, ఉన్నా ఒకళ్ళో ఇద్దరు ఉంటే కాస్త మంచిది. అలాగని పాపగ్రహాలు అస్సలు ఉండకూడదు. అలాగే మెయిన్గా ఈ ద్వితీయ స్థానంలో పాపగ్రహం ఎవరు ఉండకూడదు. అంటే కొన్ని స్థానాలు ఏమవుతాయంటే వాడికి నీచ స్థానం అవుతాయి. ఉదాహరణకి మిథున లగ్నం ఉందండి, ద్వితీయ స్థానం అనేది మెయిన్గా కర్కాటకం అవుతుంది. అక్కడ కుజుడు ఉన్నాడు అనుకోండి, అది నీచ స్థానం అనమాట. సో కుటుంబ స్థానంలో కుజుడు నీచలో ఉన్నాడు. సో కుటుంబంలో కలహాలు, కుటుంబంలో మేజర్ ప్రాబ్లమ్స్ ఉండడం, కుటుంబానికైనా పెద్ద ప్రాబ్లం అవడం జరుగుతుంది. అలాగే అంటే ఒక కుటుంబ స్థానంలో ఒక గ్రహం నీచలో ఉంటాయి కనుక. అలాగే మనకు ఒక సప్తమ స్థానం ఉంది. ఉదాహరణకి మేషలగ్నం అయింది, సప్తమ స్థానం వచ్చేసి తుల అయింది. అక్కడ అనుకోండి రవి నీచలో ఉంటాడు. ఇప్పుడు ఆ రవి గ్రహం అక్కడ ఉన్నా అనుకోండి, సో వివాహం చేసుకున్నప్పుడు అనుకోండి సప్తమ స్థానంలో రవి నీచలో ఉన్నాడు. సో వైవాహిక జీవితం అంత బాగుండదు. సో పెళ్లిలో చిన్న దెబ్బలాట ఉండడం, మన విడాకుల దాకా వెళ్ళదు. అలా చెప్పి సెకండ్ మ్యారేజ్ ఉండదు. కానీ అనవసరంగా ఏదో ఒకటి మెంటల్ పీస్ అనేది ఉండదు, ఏదో ఒకటి దెబ్బలాట ఉంటూ ఉంటుంది అన్నమాట. సో సప్తమ స్థానం అయిన వాటిల్లో కూడా నీచ గ్రహం ఉండకూడదు. అలాగే అష్టమ స్థానంలో కూడా నీచ గ్రహం ఉండకూడదు. ఉదాహరణకి ఏంటంటే మెయిన్గా మనం చెక్ చేస్తే కనుక అష్టమ స్థానం, ఫర్ ఎగ్జాంపుల్ మనం కుంభలగ్నం తీసుకున్నాం. కుంభలగ్నానికి అష్టమ స్థానం వచ్చేసి కన్య అండి. అక్కడ శుక్రుడు నీచలో ఉన్నాడు అనుకోండి, అదే అష్టమ స్థానంలో నీచ గ్రహం. సో అక్కడ కూడా ఆ శుక్రుడు ఉన్నాడు అంటే అది శుభగ్రహం అయింది కాబట్టి ఆయుష్కి అంత ఎఫెక్ట్ ఏముండదు, పర్వాలేదు. కొన్ని పాపగ్రహాలు ఉంటాయి, అవి కనుక అక్కడ ఉన్నాయనుకోండి చాలా. అంటే ఉదాహరణకి కన్యాలగ్నం వారికి అష్టమ స్థానం మేషం అయింది, అక్కడ శని ఉన్నాడు అనుకోండి, శని పాపగ్రహం, అక్కడ నీచలో ఉన్నాడు అనుకోండి, అసలే శని ఆయుష్కారకుడు. సో ఆయుష్ తగ్గుతుంది, ఆడవాళ్ళకి మాంగళ్య స్థానం కొంచెం తగ్గుతుంది. సో అందులో యాక్సిడెంట్స్ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే. సో ఈ ద్వితీయం కుటుంబ స్థానం కానీ, సప్తమ స్థానం భర్త లేదా భార్య స్థానం కానీ, వివాహ స్థానం కానీ, అష్టమ స్థానంలో కూడా పాపగ్రహాలు ఉండకూడదు. పాపగ్రహాల కంటే ముఖ్యంగా ఏ గ్రహం నీచలో ఉండకుండా ఉంటే వాళ్ళ వైవాహిక జీవితం బాగుంటుంది. సో ద్వితీయ స్థానం కానీ, సప్తమం కానీ, అష్టమ స్థానంలో శుభగ్రహాలైన చంద్రుడు కానీ, బుధుడు కానీ, గురువు కానీ, శుక్రుడు కానీ, ఒకడు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ ఉన్నా కూడా మంచిది. ఎవరు లేకపోయినా కూడా మంచిదే. పాపగ్రహం ఉంటే మటుకు ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయండి. అదొకటి గుర్తుపెట్టాలి. చక్కగా జరుగురు గారు, ధన్యవాదాలు. నమస్కారం. విన్నారు కదండి, ఇలా యోగం ఉందా లేదా, ఏ రాశులు అనుకూలంగా ఉంటాయి అంటే చాలా మంది వెతికేటప్పుడు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయ్యో మాకు తెలియలేదండి ముందు, లేకపోతే వెతుకుతున్న సెట్ అవ్వట్లేదండి, వచ్చి క్యాన్సిల్ అయిపోతున్నాయండి సంబంధాల విషయంలో. అలాగే ఆలస్య వివాహాలు, మరీ విపరీతమైన ఆలస్యం జరగడం, తల్లిదండ్రులు ఇబ్బంది పడడం, ఇవన్నీ చూస్తూ ఉంటున్నాం.
ఇలాంటి పరిస్థితులకు కారణాలు ఏంటి, అసలు జాతకం కరెక్ట్గా ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు నేరుగా గురువు గారిని కలవచ్చండి. కాల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, లేదా నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కు కాల్ చేయండి. నమస్కారం.